మనసాక్షిని చంపుకుని బతకాలి, అంతేనా? అతను నాకు సంజనాకి చేసిన అన్యాయానికి అతను జైల్లోనే ఉండాలి. శిక్ష అనుభవించాలి, అంతే. అన్నయ్య, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఈ ఇంట్లో ముఖ్యం అనుకున్న ప్రతి విషయం చాలా భారంగా మారిపోయింది. ముందు విషయం చెప్పు. ముఖ్యమా కాదా అప్పుడు డిసైడ్ చేద్దాం. ఆది మీద పవిత్ర పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. వాడిప్పుడు స్టేషన్లో ఉన్నాడు. సరే, ఇంకా? అదేంటన్నయ్యా, నేనేదో కథ చెప్తున్నట్టు ఇంకా అంటున్నావు? మన ఆదిని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారన్నయ్యా. కేసు పెట్టకేం చేస్తారు? పవిత్ర మాత్రమే కాదు, ఆ ప్లేస్లో వేరే ఏ అమ్మాయి ఉన్నా కూడా కేసే పెడతారు. కానీ పవిత్ర ప్లేస్లో నేను గనక ఉంటే ఎక్కడైతే తాళి కట్టాడో అదే ప్లేస్లో అక్కడే వాణ్ణి చంపేస్తుండేవాణ్ణి. పవిత్ర 100% కరెక్ట్ గా చేసింది. వాడు శిక్ష అనుభవించి తీరాల్సిందే. అన్నయ్య, నువ్వు కోపంలో మాట్లాడుతున్నావు. ఫోన్ చేసి మాట్లాడన్నయ్య. ఆదిని స్టేషన్ నుంచి బయటకు తీసుకునిరా. వాణ్ణి బయటికి తీసుకొచ్చి నన్ను తప్పు చేయమంటావా సీత? అయ్యో, వాడు చేసిన పనికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. వాడు జైల్లో ఉండాల్సిందే. ఎందుకన్నయ్య నువ్వు అలా మాట్లాడుతున్నావు? నువ్వు ఆవేశపడకన్నయ్యా, కొంచెం ఆలోచించు. నేను కరెక్ట్ గానే ఉన్నాను, ఆలోచించే మాట్లాడుతున్నాను. నన్ను ఒంటరిగా వదిలేయ్.